భారతదేశాన్ని రుద్దుతున్నాడు వీడు. అసలు తప్పంతా మనలోనే ఉందండి. అసలు ఎందుకు మనం ఎంకరేజ్ చేసి వాడి వీడియోస్ ఎంటర్టైన్ చేసి వాడిని సబ్స్క్రైబ్ చేసి ఎందుకు వాడిని హీరో చేస్తున్నాం? వాడు మాట్లాడేంత మాటలు మనం డిస్కస్ చేయాల్సినంత వాల్యూ వాడికి ఎందుకు ఇస్తున్నాం? అసలు అలాంటి లఫూట్ వెదవకు అసలు మనం ఎంకరేజ్ చేయాలి. అంటే విదేశాల్లో తిరుగుతూ భారతదేశ పరువు తీస్తున్నాడు వీడు అని చెప్పి అది సేమ్ భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. భారతీయ సిటిజన్ అయ్యిండు కూడా. అదే అందుకే అన్నాను, తప్పు పట్టే ముందు భారతదేశం వచ్చి మాట్లాడమనండి. ఇక్కడికి వచ్చి దమ్ముంటే ఫస్ట్ మాట్లాడమనండి. భారతదేశంలో అడుగు పెట్టి ఇక్కడ నిల్చొని మాట్లాడితే అప్పుడు భారతీయులు సత్తా ఏంటో వాడు భారతీయులు ఏంటో చూపిస్తాం వాడికి. ఎక్కడో కూర్చొని ఏదో ఫారెన్ లో కూర్చొని యూట్యూబ్ లో వీడియోస్ లో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడడం కాదు. వాడు ఫేస్ చేసే దమ్ము ధైర్యం ఉంటే ముందు ఇండియాకి వచ్చి మాట్లాడమనండి. 6 కోట్ల రూపాయలు సంపాదించాను నన్ను ఎవరేం చేయలేరు అంటున్నాడు. 6 కోట్ల రూపాయలు నా బ్యాంక్ బ్యాలెన్స్ లో అంటున్నాడు. ఇవి 6 కోట్లు ఉంటే ఎవరో గొప్ప. అదే అందుకే చెప్తున్నాను, ముందు వీడి మీద కంప్లైంట్ పెట్టి వీడి అకౌంట్లన్నీ సీజ్ చేసి వీడిని బ్లాక్ చేసి కంప్లీట్ గా అరెస్ట్ చేసి పడేయాలి వీడిని. వీడికి అసలు తిరిగే రైట్ కూడా లేదు. అసలు బయట ప్రపంచంలో బాహ్య ప్రపంచంలో తిరిగే రైట్ అసలు లేదు. వీడి పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేయాలి, వీడి పాస్పోర్ట్ కూడా బ్లాక్ చేయాలి, వీడిని కంప్లీట్ గా అరెస్ట్ చేయాలని మేమైతే ప్రతి భారతీయ మహిళగా సగటు భారతీయ మహిళగా నేనైతే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీడి మాటలు చాలా 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 అసహ్యంగా ఉన్నాయి. మన యావత్ భారతదేశం కూడా తలదించుకునే స్థితి కల్పించేంత దరిద్రంగా ఉన్నాయి వీడి మాటలు. చాలా నీచుడు. వీడికి అసలు బతికే అర్హత కూడా లేదని నా ఒపీనియన్. రైట్. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు. వీడు ఒకటే కాదు. సోషల్ మీడియాలో అమ్మాయిలను మైనర్లు ఉపయోగించి కాంటెంట్ తీసేవాళ్ళు, మైనర్లతో అసభ్యకరమైన ప్రవర్తనలు చేయించి వీడియోలు పెట్టేవారు, అమ్మాయిలని ఒక సెక్స్ టాయ్గా చూసేవాళ్ళు, ఇటువంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు. అటువంటి వారికి మనం ఇచ్చేటువంటి వార్నింగ్ కానివ్వండి, లేకపోతే మీరు ఇచ్చేటువంటి సూచన సలహా వార్నింగ్ ఏంటి? అలాంటి వాళ్ళకి వార్నింగ్ మనం ఇచ్చే ముందు మన చట్టాలు కూడా కొంచెం స్ట్రాంగ్ అయ్యి ఎవడు పడితే వాడు యూట్యూబ్ అకౌంట్లని ఓపెన్ చేసి ఇష్టానుసారంగా యూట్యూబ్ లో మాట్లాడి అమ్మాయిని కించపరిచే విధంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు పోస్టులు చేస్తున్నారు. ముందైతే మన చట్టాలు చాలా స్ట్రాంగ్ గా తయారయ్యి ముందు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టడానికి కూడా పర్మిషన్ లేకుండా బ్లాక్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఫస్ట్ మన చట్టాలు స్ట్రాంగ్ గా ఉంటే ఇలాంటి వెధవులు ఇలాంటి యూట్యూబ్ లో మాట్లాడడం ఇలాంటివి ఏవి చేయదు. ఫస్ట్ మన చట్టాలు దీని మీద సోషల్ మీడియా మీద స్ట్రాంగ్ గా రావాలని నేను కోరుకున్నా. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా చాలా మంది మహిళల్ని కించపరుస్తున్నారు, చాలా మంది మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, చాలా మంది మహిళల్ని ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నారు, చాలా కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియా. ప్రతి ఒక్క మహిళకి ఒక మహిళ తను ఏదైనా వీడియో పోస్ట్ చేసి చాలు ఆ వీడియో కింద చాలా అసభ్య పదాలతో కామెంట్స్ పెడుతున్నారు. ఒక కామెంట్ పెట్టాలంటే భయపడేంత స్థాయికి మన చట్టం అయితే రావాలని నేనైతే 100% కోరుకుంటున్నాను. మహిళని కించపరిచే రైట్ ఏ మగాడికి లేదు, మహిళ కోసం తక్కువగా మాట్లాడే అర్హత ఏ మగాడికి లేదు, అసలు ఎవరికీ లేదు. మహిళల కోసం తక్కువ చేసి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. సో ఆ విధంగా ముందైతే చట్టం స్ట్రాంగ్ గా ఉండాలి. సోషల్ మీడియా మీద చాలా యాక్షన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ అని ఓపెన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ ఉంటే చాలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది, ఫోన్ లోనే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు. యూట్యూబ్ లో ఇష్టం వచ్చినట్టు వీడియోస్ పోస్ట్ చేయడం, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని చాలా స్ట్రాంగ్ గా పరిగణించాలి. గవర్నమెంట్ పరిగణించి దీని మీద చట్టపరంగా చాలా చర్యలు అయితే తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మాధురి గారు అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా #బాయ్కాట్ నాన్ వెజ్ అటువంటి పేరుతో ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. సో వాడికి అసలు చూసారు కదా ఎంత గలీజ్ మాటలు మాట్లాడుకొచ్చి ఎంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు అనేది. సో అందరూ చెప్తోంది అదే. మాధురి గారు అదే అంటున్నారు, దమ్ముంటే ఇండియాకి రమ్మని అంటున్నారు. దమ్ముంటే రా ఇండియాకి. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ ఎవ్రీ ఇండియన్ నుంచి ఇండియా దేశం భారతదేశానికి సంబంధించి దరిద్రం అనే పదం ఉపయోగించిన నువ్వు దమ్ముంటే భారత్కి వచ్చి మాట్లాడు. భారత్ గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు? భారతీయ మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా? నువ్వు చేసే నీచ పనులు పక్కన పెట్టి భారతీయుల యొక్క మహిళల రక్షణ కాపాడుతా లేకపోతే వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తా అంటావా? 14 ఏళ్ళ అమ్మాయితో నేను ఎంజాయ్ చేశానని చెప్పిన నువ్వు ఈ దరిద్రాన్ని భారతదేశంతో ముడిగడతావా? ఇంత నీచకమైన కుత్తేగాడివా? ఎవ్రీథింగ్ మీరేమనుకున్నా పర్వాలేదు. నేను ఈ మాట మాట్లాడుతున్నందుకు నేను వ్యూవర్స్కి మాత్రం సారీ చెప్తున్నా, బట్ నాట్ టు అన్వేష్. నువ్వు ఎప్పుడైతే నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటావో, ఇక్కడ చట్టరీత్యా నీకు రావాల్సిన చర్యలు నీపై తీసుకున్న తర్వాత శిక్షను అనుభవిస్తావో అప్పుడు మళ్ళీ నీకు గౌరవం దొరుకుతుంది. అప్పుడు నేను అన్వేష్ గారు అంట. అప్పటిదాకా యు ఆర్ సచ్ అన్ ఈడియట్ టు ఇండియా. ఇండియాకు ఒక దుర్మార్గుడి నువ్వు. సో మీరు నాన్ వేస్ట్ మాటలపైన ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఇక మీ ఇష్టం. మీరు ఇంకా నేను ఫాలో అవుతాను, అటువంటి కాంటెంట్ నాకు కావాలి, అటువంటి దరిద్రం నేను చూడాలనుకుంటున్నాను. ఇండియాలో
తన ఛానల్ నిర్వహిస్తూ ఇండియాని దరిద్రం అనేటువంటి ఆ దరిద్రుడితో నేను ఇంకా అంటగాగుతానంటే మీ ఇష్టం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇటువంటి వారికి ఎటువంటి శిక్ష వేస్తుందో బాగుంటుందని మీ అభిప్రాయంగా ఉంది, కామెంట్ చేయండి.